గుడ్ మార్నింగ్ దోస్తులు, అందరు బాగున్నారా? మీరు అందరు బాగుండాలన్న దేవుడిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ వంట ఏంది? మా వంట అయితే కుష్క. నా కొడుకు ఎప్పటి నుంచో చెయ్యి మమ్మీ అంటున్నా, అందుకే ఈరోజు చేద్దామని ట్రై చేస్తున్నాను. అయ్యో చూడరే, ఈ కుష్కకు కావాల్సిన వస్తువులు. ఇప్పుడైతే ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. గిన్నె పెట్టి నేను నెయ్యి పోసిన. నెయ్యి మీకు ఇష్టం లేకపోతే నూనె కూడా వేసుకోవచ్చు. నెయ్యి ఇష్టం పడని వాళ్ళు ఉంటారు అక్క అంటే ఉంటారు. కొందరికి నెయ్యి నచ్చదు, మా చిన్న ఆహారాలకి నచ్చదు, మా పెద్ద ఆహారాలకి నెయ్యి నచ్చదు. ఇప్పుడైతే ఇక మనం వంట స్టార్ట్ చేసిద్దాం. నెయ్యి వేసి జీడిపప్పు వేసిన దోస్తులు కొంచెం ఎక్కువనే కొలినాయి, మరి మీరు ఇంత ఎక్కువ గోలియకురి. మసాలా వస్తువులు కూడా వేసేసిన. ఈ మసాలా వస్తువులు అంటే మీకు తెలుసు కదా, సాజీరా సోంపు. ఈ కుష్కా బిర్యానీలో సాజీర కంటే సోంపు మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఉంటే ఇయ్యుర్రి, లేదంటే జీలకర్ర వేసుకున్నా పర్లేదు. ఇప్పుడు వేసినామా కొద్దిగా. ఇక ఇప్పుడు మనము పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు పుదీనా వేసి మంచిగా కలపాలి. ఇవి కొంచెం మీడియం మంట మీద కలుపుర్రి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు మనం వేసిన వీటికి అన్నిటికీ పట్టేలాగా కలుపుర్రి. మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పట్టింది, కమ్మటి వాసన వస్తుంది. ఇక ఇప్పుడు టమాటా వక్కలు రెండు, ఒకటి పెద్దది ఒకటి చిన్నది తీసుకున్నా. ఇప్పుడు మనం వేసిన మసాలాలన్నీ ఈ టమాటాలకు పట్టి మగ్గేదాకా కొంచెం మీడియం మంట మీద మగ్గియాలి. టమాటాలు కూడా మంచిగా మగ్గినాయి దోస్తులు. ఇప్పుడు ఇక కారం, రుచికి సరిపడా కారం, ఎక్కువ వేయకూడదు, పచ్చిమిరపకాయలు వేసినాం కదా. ధనియాల పొడి వేసి కలిపి మసాలాలన్నీ మగ్గిన తర్వాత ఆయిల్ అంతా మనం వేసిన నూనె అంతా పైకి వచ్చిన తర్వాత అప్పుడు బియ్యం వేయాలి. మసాలాలన్నీ మగ్గినాయి దోస్తులు. నేను 1.5 కప్పు బియ్యం నానబెట్టి పెట్టిన. ఇప్పుడు మనం ఈ బియ్యం ఇల్లు వేసుకొని కలుపుకోవాలి. బియ్యం వేసి కలిపిన దోస్తులు. బియ్యం నానబెట్టినాం కాబట్టి నేను 1 గంట ముందు నానబెట్టిన బియ్యము ఎక్కువ మనము దబదబా కలపద్దు, ఎందుకంటే బియ్యం విరిగిపోతుంది. అప్పుడు అంత నూకలన్నం లెక్క అవుతుంది. అది కుష్కలాగా కాకుండా నిదానంగా అడుగు నుంచి కలుపురు. ఇప్పుడు కలిపినాం కదా. నేను 1.5 కప్పు బియ్యానికి 3 కప్పుల నీళ్ళు పోస్తున్నా. ఇప్పుడు నేను 1 చెంచాడు కారం వేసిన, దానికి 1.5 చెంచాన్నర ఉప్పు వేసిన, చిన్న చెంచానే. ఇప్పుడు మనం కొంచెం మగ్గిన తర్వాత, ఇప్పుడు మనం పోసిన నీళ్ళు కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు ఉప్పు సరి చూసుకోండి. ఇప్పుడే చూసుకున్నారనుకో తక్కువ అనిపిస్తే మళ్ళీ ఎక్కువ వేసినాం అనుకో మగ్గినాక మళ్ళీ ఎక్కువ అయిపోతుంది. అందుకే కొంచెం మగ్గిన తర్వాత మనం ఉప్పు సరి చూసుకోవాలి. ఇక